దేశంలో జాతీయ రహదారుల రూపు మారుతోంది. వాహనాలు రై మని దూసుకెళ్లేలా సుపరిశాలమైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. మున్ముందు ఇన్ని స్మార్ట్ రూట్లు సంతరించుకోబోతున్నాయి. తాజాగా ఢిల్లీ గురుగ్రామ్లో కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ పై ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏటీఎంఎస్ రూపుదిద్దింది. ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేసింది. అమలు చేసే బాధ్యత NHAI చూస్తోంది. ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేతో పాటు NH48 పైగా 28 కిలోమీటర్ల మేర అత్యాధునిక నిఘా వ్యవస్థను జోడించారు. మొత్తంగా 56.46 కిలోమీటర్ల మేర రహదారిపై ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో దేశంలో తొలిసారిగా AI ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగి డిజిటల్ హైవేగా ఈ రహదారి గుర్తింపు పొందింది. ట్రాఫిక్ మానిటరింగ్, ప్రమాదాల గుర్తింపు ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ఈ రహదారిపై సీటు బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తే అత్యాధునిక కెమెరాలు టక్కున పట్టేస్తాయి. ట్రిపుల్ రైడింగ్, పరిమితికి మించిన వేగం వంటి 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు ఈ ఏటీఎంఎస్లో వ్యవహారాలు పడుతుంది. ఈ అత్యాధునిక వ్యవస్థను NIC ఈ చాలాను పోర్టల్ కూడా అందుబాటులోకి తెస్తోంది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత పోలీస్ అధికారులకు ఆ సమాచారం చేరవేస్తుంది. ఈ రహదారిపై ఒక్కో కిలోమీటర్కి 1 చొప్పున మొత్తం 110 హై రిజల్యూజ్డ్ TGZ కెమెరాలను అమర్చుతారు. ఇవి 24 గంటల రహదారిపై నిఘా ఉంచుతాయి. ఏటీఎంఎస్ అనేది AI రకాల వ్యవస్థ ఉంటాయి. ట్రాఫిక్ మానిటరింగ్, ప్రమాదాల వీడియోల చిత్రీకరణ, వాహన వేగం, వివిధ సందేశాలు కూడా సైన్ బోర్డుకు, సెంట్రల్ కంట్రోల్ రూమ్ వంటివి ఇందులో ఇమిడి ఉంటాయి. ఇందులోని కమాండ్ సెంటర్ అనేది డిజిటల్ బ్రెయిన్ గా వ్యవహరిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్థానిక జాతీయ రహదారి సిబ్బందికి సమాచారం అందిస్తుంది. దట్టమైన పొగమంచు ఏర్పడడం, రహదారిపై అడ్డంకులు ఏర్పడినప్పుడు, రహదారులపై జంతువులు ప్రవేశించినప్పుడు సంబంధిత సిబ్బందికి అప్రమత్తం చేస్తోంది.